హలో అందరికీ, ఈరోజు వీడియో దసరా స్పెషల్ మక్క సత్తు లడ్డు ప్రిపేర్ చేశానండి. సో తెలంగాణలో సద్దుల బతుకమ్మకి నైవేద్యంగా చాలా రకాలుగా పిండి సత్తులు ప్రిపేర్ చేస్తారండి. అందులో ఒకటి నేను ఈరోజు చేసిన మక్క సత్తు లడ్డు. ఓకే, ఇక ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా కడాయిలో ఎండిన మక్కలు వేసుకొని బాగా వేంపుకోవాలండి. సో మనకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే నెమ్మదిగా మక్కలు కలుపుతూ ఇలా వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. సో ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఏ కప్పుతో అయితే ఎండిన మక్కలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం పల్లీలు కూడా తీసుకోవాలండి. సో వాటిని కూడా నెమ్మదిగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. అవి కూడా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలండి. పల్లీలు అనేది ఆప్షన్ అండి. సో పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో నేను నువ్వులు ఏం వేయలేదండి, ఓన్లీ పల్లీలు అండ్ మక్కలతోటే చేశాను. ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లరబెట్టుకోవాలండి. సో మక్కలు కూడా చల్లరబెట్టుకోవాలండి. మనం దింపుకున్న పల్లీలని ఇలా పొట్టు లేకుండా నీట్గా చేసుకోవాలండి. ఓకే అండి, నెక్స్ట్ మనం మిక్సీలోకి ముందుగా మనం వేపుకున్న మక్కల్ని మిక్సీ పట్టాలండి. మరీ మెత్తగా పట్టుకోకండి. ఇలా అవుతే సరిపోతుందండి. మరీ అంత సాఫ్ట్ అవసరం లేదండి. ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం పొట్టు తీసుకున్న పల్లీలను కూడా పొడి చేసుకోవాలండి. సో పల్లీలు అనేవి కూడా మనము మెత్తగా చేసుకోవచ్చు, లేదు మనకి లడ్డూలో పంటి కింద తగిలేటట్టు ఉండాలంటే పప్పులుగా అలా కూడా చేసుకోవచ్చండి. అది మన ఆప్షన్. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న మక్క పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. సో మొత్తం కూడా మనం పల్లి పొడిలో యాడ్ చేస్తున్నాం మక్క పిండిని. సో నెక్స్ట్ మనం బెల్లంని కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలు బెల్లం ఏ కప్తో అయితే తీసుకున్నానో సేమ్ అదే కప్తో నేను బెల్లం కూడా తీసుకున్నానండి. మక్కపిండి, పల్లిపిండి అండ్ బెల్లం, ఈ మూడు కూడా మిక్సీ చేస్తున్నానండి. బెల్లం డైరెక్ట్గా కూడా మనం పిండిలో వేసి లడ్డూలు చేసుకోవచ్చండి. కాకపోతే మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే మనకి పొడిగా వస్తుంది. డైరెక్ట్గా అయితే మనం తినేటప్పుడు బెల్లం పూర్తిగా మెల్ట్ అవ్వకుండా మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుందండి. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. ఎక్కడ బెల్లం గడ్డలుగా లేకుండా చాలా పొడిగా వచ్చిందండి. సో మనం ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలో కొంచెంగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. ఈ నెయ్యి అనేది మొత్తం పిండికి పట్టేలా కొంచెం వేస్తూ. నెయ్యి అనేది ఆప్షన్ అండి. మనం నెయ్యి వేయకుండా కూడా మనం లడ్డూలు చుట్టుకోవచ్చండి. కానీ ఏంటంటే నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. ఉండలు చుట్టుకోవాలండి. చూడండి లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలాగే మనం మిగతా పిండిని కూడా లడ్డూలుగా చేసుకోవాలండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. సో ఈజీగా ట్రై చేయొచ్చు. దీనిపైన నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిందండి.